ప్రపంచవ్యాప్తంగా ఎట్లున్నా ఆసియా ఖండంలో, భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో యేసుక్రీస్తుని గురించినటువంటి వ్యతిరేక ప్రచారం ఈ మధ్య చాలా ఎక్కువైపోతుంది. మొన్న ఈ మధ్య ఇక్కడ ఒక వీడియో చూశాను. ఒక ఆయన ఎవరో 3 మేకులు తిక్కులేని వాడు దేవుడు ఎలా అవుతాడు అని మాట్లాడుతున్నాడు. సరే, వారికి క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం ఎలా ఉందో మనకు తెలియదు, కానీ అసలు దీని వెనక కలటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మర్మం ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎవరో తెలుసా నీకు? అలా తెలుసు. ఒకసారి నన్ను ఆయన దగ్గర తీసుకెళ్తావా? తెలుసు, కానీ ఫోన్లో అన్న మాట్లాడిస్తా. రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగుణ గారు, ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు అన్నీ పూర్తిగా నాకు తెలియవు, కానీ వీళ్ళందరూ కలిసి బైబిల్ చదివిన అందులో ఉన్నటువంటి అనేకమైన వచనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బికాస్ వాళ్ళు చదివేటప్పుడే దాన్ని ఏమంటారు, వ్యతిరేక భావంతో చదువుతున్నారు. ఎస్, ఎగ్జాక్ట్. సో క్రీస్తుని గూర్చినటువంటి వ్యతిరేకత ఇవాళదే కాదు, అనాదిగా వస్తుంది. అది ఇవాళ కొనసాగుతుంది. నీకు తెలుసా, మన బంధువుల్లోనే, మన స్నేహితుల్లోనే, మన ఇరుగు పొరుగు వారిలోనే, మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది మనుషుల్లోనే క్రీస్తుని కూర్చున్న సువార్త కనీసం వినడానికి కూడా ఇష్టపడదు. నువ్వు ఇంకా క్రీస్తు పైన దాడి చేస్తున్న వారి కోసం అడిగావు. దాడి చేయడం మాట ఎలా ఉన్నా అసలు క్రీస్తుని గురించి వినడానికి కూడా ఇష్టపడనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుషులు అనేక మంది మన చుట్టూనే ఉన్నారు. అఫ్కోర్స్ ఒకప్పుడు నేను ఇష్టపడేవాడిని కాదు, బట్ సమ్హౌ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ హీ అపియర్ టు మీ. నాకు ఆయన దర్శనం ఇచ్చారు కాబట్టి నేను ఈవేళ ఆయన సేవలో ఇలా ఉన్నాను. సత్యాన్ని గ్రహించుకున్నాను. We are not the defenders of Jesus Christ. Jesus Christ is our defender. ఆయనే మనకి మహాదుర్గమై ఉన్నాడు. నువ్వు అడిగావు కదా ఆత్మ సంబంధమైన మర్మం ఏంటి అని. ఇది అర్థమైన మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు కోసం ఎవడో ఒకడు ఏదో దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. దాన్ని పట్టుకొని మా దేవుణ్ణి ఎలా అంటావా అని చెప్పి యువతల నుంచి ఇంకో పాస్టర్ ఏదో కౌంటర్ ఇస్తున్నాడు, అవతల ఇంకో కౌంటర్. ఇదంతా చూస్తుంటే టోటల్ ఈవెంట్ అంతా కూడా ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవిల్. ఇండైరెక్ట్ గా పాస్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవిల్ లో వెళ్ళిపోతున్నారు. We should not provoke the devil to provoke us. సో మేము నమ్మేము, మేము సువార్తని వెంబడిస్తున్నాము, మేము ఆ క్రీస్తుని పొందుకున్నాము, యేసుక్రీస్తులో తిరిగి జన్మించాము, ఆత్మ మూలంగా తిరిగి జన్మించాము, వాక్య మూలంగా తిరిగి జన్మించాము అనుకుంటున్నటువంటి అనేక మంది సేవకులు అనబడే వాళ్ళు కూడా వీళ్ళకి తప్పుడు సమాధానం. దీనివల్ల ఏంటంటే ఆత్మ సంబంధమైన యుద్ధం కాస్త భౌతిక సంబంధమైన యుద్ధంగా మారిపోయింది. దేర్ మైండ్స్ ఆర్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్, దేర్ లైఫ్స్ ఆర్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్, దేర్ బాడీస్ ఆర్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్. దే ఆర్ పొసెస్డ్ పీపుల్. వీ షుడ్ ప్రే ఫర్ దేర్ డెలివరెన్స్. వాళ్ళ విడుదల కోసం, వాడి విమోచన కోసం, వాడి రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. ఇన్కేస్ దేవుడు మన ప్రార్థన ఆలకించి ఒక్క దేవదూతను వాళ్ళ దగ్గరికి పంపించిన, ఆయన కృపలో కొంచెము వాళ్ళపైన ప్రకాశించిన, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడిన, దేవుడు ఆత్మ వారిని తాకిన, దేవుడు వెలుగు వాళ్ళ హృదయాల్లో ప్రకాశించిన, సువార్త వాళ్ళకి హృదయానికి అందేటట్టు దేవుడు వాళ్ళ హృదయాన్ని తెరిచిన, వాళ్ళు రక్షించబడతారు. అలాంటి రక్షణ సువార్త ప్రకటించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, మనల్ని రక్షించారు. 2 చెక్కలు 3 మేకలు పిక్కులైన వాడు దేవుడు ఎలా అవుతాడు అని. అసలు ఈ 2 చెక్కలు 3 మేకల మర్మం ఏంటో తెలుసా?